హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మంతనాలు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన పుష్ప ట్రైలర్ అయితే ఫైనల్గా రిలీజ్ అయిపోయింది. అండ్ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ లాంటి ట్రైలర్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 10 times కంటెంట్ ఉంది ఈ ట్రైలర్లో మనకి మన పుష్ప పార్ట్ 1 నుంచి పార్ట్ 2కి ఎంత ఎదిగాడు అండ్ ఇంటర్నేషనల్గా చేసిన పనులు అండ్ జరగబోయే ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ అన్నీ బాగా చూపించారు. ఇది కదా మనకు కావాల్సింది. పుష్ప 1లో వచ్చిన హైప్ని మేకర్స్ బాగా యూజ్ చేసుకొని ఆ మాస్ లెవెల్ని 100 times పెంచారు. అండ్ ఆ ట్రైలర్ కట్ కూడా సినిమా మీద ఎక్సైట్మెంట్ పెంచే విధంగానే కట్ చేశారు. పాట్నాలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది అండ్ ఆ జనాన్ని చూస్తే మత్తిపోతుంది అందరికీ. నార్త్లో పుష్పకి ఉన్న ఫాలోయింగ్ ఇంకా చాలామందికి అర్థం కావట్లేదు. ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చూడండి, మీకే అర్థమవుతుంది నార్త్ వాళ్ళు పుష్ప కోసం ఎంత పడి చచ్చిపోతున్నారు అని. ట్రైలర్ లెంత్ 2 minutes 48 seconds అయినా ట్రైలర్లో మాత్రం చాలా డీటెయిల్స్ మేకర్స్ రివీల్ చేశారు. అండ్ మూవీలో ఉండబోతున్న చాలా స్టోరీ లైన్స్ అండ్ కాన్ఫ్లిక్టింగ్ పాయింట్స్ కూడా ఒక గ్లిమ్స్ ఇచ్చారు. పార్ట్ 1 హైప్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టు మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే సెట్ చేశారు అని నాకు అనిపించింది. మొత్తానికి ట్రైలర్లో బన్వర్ సింగే మెయిన్ విలన్ అని ఎస్టాబ్లిష్ చేశారు అండ్ చాలా ఎంఫోసిస్ కూడా ఇచ్చారు బన్వర్ సింగ్కి. పార్ట్ 2కి అండ్ పార్ట్ 1తో కంపేర్ చేస్తే స్కేల్ అయితే చాలా పెరిగింది. వాళ్ళు పెట్టిన బడ్జెట్ అంతా స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. పార్ట్ 1లో ఉన్న విలన్స్తో పాటు కొత్త విలన్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. జగపతి బాబు గారి ఫస్ట్ లుక్ కూడా మనకి చూపించారు. మోస్ట్లీ నెగిటివ్ క్యారెక్టర్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇంకా ఫహాద్ ఫాసిల్ అయితే ఫుల్ మ్యాడ్ మ్యాక్స్ మోడ్లో ఉన్నాడు అండ్ పుష్పతో ఫేస్ ఆఫ్కి రెడీగా ఉన్నాడు. అండ్ శ్రీవల్లి క్యారెక్టర్ కూడా పార్ట్ 1తో పోలిస్తే చాలా వెయిట్ ఉండబోతుంది. క్లియర్గా ఈ మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అవబోతుంది అని అనిపిస్తుంది. ఈ ట్రైలర్లో పుష్ప చేసే ఇంటర్నేషనల్ డీలింగ్స్ మీద కూడా మనకి ఒక గ్లిమ్స్ ఇచ్చారు. జస్ట్ ఓకే టాక్ వచ్చిన 1000 కోట్లు కేక్ వాక్ అయిపోతుంది ఈ మూవీకి. ఈ టీజర్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి అండ్ చాలా వరకు స్టోరీ ఏ డైరెక్షన్లో వెళ్ళబోతుంది అని చాలా హింట్స్ కూడా ఇచ్చారు. వీటన్నిటి కోసం నేను ఒక బ్రేక్ డౌన్ వీడియో కూడా చేస్తాను అండ్ ఆ బ్రేక్ డౌన్ వీడియోలో డీప్గా ఉన్న డీటెయిల్స్ అన్ని చెప్పుకుందాం. బట్ ఈ ట్రైలర్ మాత్రం ఓవరాల్గా అదిరిపోయింది అండ్ నాకైతే పిచ్చిగా నచ్చేసింది. జాతర సీన్ అయితే థియేటర్లో జనాలకి సూపర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందని గట్టి నమ్మకం ఉంది. అండ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక సీక్వెన్స్ కూడా ఈ ట్రైలర్లో ఉంది అండ్ ఆ సీన్లో పుష్ప లుక్ అయితే నాకు బాగా నచ్చింది. మ్యూజిక్ గురించి చెప్పాలంటే నాకైతే ఇది డిఎస్పి కంపోజ్ చేసిన బీజిఎంలా అనిపించలేదు, చాలా డిఫరెంట్గా అనిపించింది. వచ్చిన రూమర్స్ చూసుకుంటే ఈ మూవీకి మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు అండ్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద మూవీని కంపోజ్ చేశారు. సో మేబీ వాళ్ళలో ఎవరో ఒకరు కంపోజ్ చేసి ఉండొచ్చు. ఇది అఫీషియల్గా మనకి రివీల్ చేయలేదు. అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. ఇది పుష్ప 2 ట్రైలర్ మీద నాకున్న ఫస్ట్ ఇంప్రెషన్స్ అండ్ నా రివ్యూ. మళ్ళీ చెప్తున్నా, జస్ట్ ఓకే టాక్ వచ్చిన ఇండియన్ మూవీ రికార్డ్స్ అన్నీ లేచిపోతాయి. మా వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.